హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో టుడే అయితే డే 21 అనమాట. సో ఈరోజు మన ప్రాబ్లం ఏంటంటే ప్రింట్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 10. ఓకే, ఈ ప్రాబ్లం రెండు రకాలుగా సాల్వ్ చేయొచ్చు. సో చూద్దాం. డే 21.java. ఓకే, వాడు ఐడిలో ఏమి ఇవ్వట్లేదు కాబట్టి మనమే చేద్దాం. పబ్లిక్ క్లాస్ డే 21 public static void main string string of arguments. అంటే కంప్లీట్గా ఐడియా మీద కూడా మనం డిపెండ్ అవ్వకూడదు. కొన్నిసార్లు వర్క్ అవుతుంది, కొన్నిసార్లు వర్క్ అవ్వదు. సో జస్ట్ పని చేసినప్పుడు వాడుకుందాం, లేకపోతే లేదు. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు 1 to 10 అనేది నేను మామూలుగా ప్రింట్ చేసేయచ్చు. ఇలా అంటే system.out.println 1 2 3 4 5 6 7 8 9 10. సో రన్ ఓకేనంటే ప్రింట్ అయిపోద్ది. సి బట్ ఇది మాన్యువల్ 1 to 10 కాబట్టి సరిపోయింది. యాక్చువల్గా క్వశ్చన్ ఇదే 1 to 10 అని, బట్ నేను మీకు అది ఏ మీనింగ్లో అడిగిందో చెప్తాను చూడండి. క్వశ్చన్ 1 to 10 అని ఎందుకు అడిగిందంటే ఇలా మాన్యువల్గా టైప్ చేయడానికి కాదు. జస్ట్ మనం నెంబర్ 10 ఇచ్చామంటే 1 నుంచి 10 వరకు ప్రింట్ అవ్వాలి. ఇది మీకు తెలియాలంటే మీకు లూపింగ్ కాన్సెప్ట్ తెలియాలి. సో లూపింగ్లో 3 రకాలు ఉన్నాయి. ఒకటి ఫర్ లూప్, ఒకటి వైల్ లూప్, ఇంకొకటి డూ వైల్ లూప్. ఈరోజు ఫర్ లూప్ చెప్తాను, రేపు వైల్ లూప్, తర్వాత డూ వైల్ చేద్దాం. సో 1 to 10ని ఇప్పుడు లూపింగ్లో ఎలా చేస్తామంటే ఫర్ లూప్ని స్టార్ట్ చేస్తున్నాం. లూప్ అంటే తిరుగుతూ ఉంటుంది అనమాట, నెంబర్ వైజ్ అనమాట. సో ఇప్పుడు ఇంట్ ఐ అనేది 1 నుంచి స్టార్ట్ అవుతుంది. 1 నుండి ఎంతవరకు కావాలి మనకి? 10 వరకు కావాలి. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఐ 1 నుండి మొదలయ్యి ఐ 10 వరకు వెళ్తుంది. ఓకే, అంటే ఫస్ట్ థింగ్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ ఇనిషియలైజ్ అవుతుంది ఐ 1 అని వాల్యూ. ఐ అనేది లెస్ దాన్ 10 కరెక్ట్. అప్పుడు ఈ కోడ్లోకి వెళ్తుంది. కోడ్ అంతా అయిపోయిన తర్వాత ఈ ఐ ప్లస్ ప్లస్ జరుగుతుంది. అంటే ఐ వాల్యూ ఫస్ట్ 1 వచ్చి ఒక రౌండ్ వేసేసి కోడ్ మొత్తాన్ని ఏదైతే ఈ కర్లీ బ్రేసెస్ లోపల ఉంటుందో ఇదంతా ఒక రౌండ్ వేస్తుంది. అయిన తర్వాత ఐ 1 నుంచి స్టార్ట్ అయింది కదా, నెక్స్ట్ 2 అవుతుంది, మళ్ళీ ఒక రౌండ్ వేస్తుంది. 3 అవుతుంది, మళ్ళీ ఒక రౌండ్ వేస్తుంది. అలా అన్నమాట. ఇప్పుడు ఎలా అంటే system.out.println ఐ అన్నారు అనుకోండి. println అంటే నెక్స్ట్ లైన్లలో ప్రింట్ అయితే, సో మనం నెక్స్ట్ లైన్లలోనే ప్రింట్ చేద్దాం. సో ఇదిగోండి 1 to 10 ప్రింట్ అయింది, ఇక్కడ 1 ప్రింట్ అయింది. మనం కావాలంటే మార్చుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ 10 కాదు, మనం 100 అన్నా కూడా 100 దాకా ప్రింట్ అవుతాయి. సో ఇది వాళ్ళు చేయమని చెప్పింది. యాక్చువల్గా దాని మీనింగ్ ఏంటంటే 1 to 10 అన్నారంటే 1 to 10 అని కాదు, ఎంత నెంబర్ ఇస్తే అంత ప్రింట్ చేయగలగాలి మనం. అర్థమైందా? సో ఇలా అనమాట. ఒకవేళ మీకు 1 2 3 4 అలా వద్దు, జస్ట్ 1 3 కావాలంటే ఏముంది, ఇంకొక ఐ ప్లస్ చేస్తారు. అంటే 2 నెంబర్ స్కిప్ అయింది అనుకోండి. ఇప్పుడు 1 తర్వాత ఒక నెంబర్ స్కిప్ అయింది, 2 రాకుండా 3 వచ్చిందంటే 1 3 తర్వాత 4 స్కిప్ అయ్యి 5 అలా ప్రింట్ అవుతుంది అనమాట. ఇలా ఒక క్వశ్చన్ ఉంటే దాని సరౌండింగ్ ఉన్న డీటెయిల్స్ కూడా మనం నేర్చుకోగలగాలి. ఇదిగోండి చూడండి, అన్ని 1 3 5 7 9 అని ఇంకొక నెంబర్ స్కిప్ అయింది, ఇంకో నెంబర్ యాడ్ చేశాను కాబట్టి. అంటే ఐ వాల్యూ కోడ్ లోపల మళ్ళీ ప్లస్ అయింది. సో ఈ రోజుకి ఇంతే గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, టేక్ కేర్, బాయ్.